నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. భారత్లో ఎంతమంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు? ఇటీవల ఆర్యన్ వర్షిని గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోవడంతో దేశంలో చెస్ గ్రాండ్ మాస్టర్ల సంఖ్య 92కు చేరింది. 1988లో విశ్వనాథన్ ఆనంద్ తొలి గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. ఇక మొదటిది, ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా అబుధాబి. యుఏఈ రాజధానిన అబుధాబి మరోసారి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది. అబుధాబి ఈ జాబితాలో టాప్లో నిలవడం వరుసగా ఇది 10వ సారి. తక్కువ క్రైమ్ రేట్, బలమైన పోలీస్ వ్యవస్థ, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందుకు కారణం. 150 దేశాల్లోని 400 నగరాలను పరిశీలించి నంబియో గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ దీనిని రూపొందించింది. ఇక రెండవది, అటల్ పెన్షన్ యోజనను పొడిగించిన కేంద్రం. అటల్ పెన్షన్ యోజనను 2030-31 వరకు పొడిగించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2015 మే 9న ప్రారంభమైన ఈ స్కీమ్ 60 ఏళ్లు పైబడిన కార్మికులకు ప్రతి నెల 1000 నుంచి 5000 వరకు పెన్షన్ అందిస్తుంది. ఇక మూడవది, నేడు పరాక్రమ్ దివస్. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఏటా జనవరి 23న పరాక్రమ్ దివస్ నిర్వహిస్తారు. 2021లో తొలిసారిగా భారత ప్రభుత్వం ఈ పరాక్రమ్ దివస్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు నేతాజీ త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక నాలుగవది, ఇళయరాజాకు పద్మపాణి పురస్కారం. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక పద్మపాణి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి మధ్య జరగనున్న అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఇక ఐదవది, బ్యాడ్మింటన్కు సైనా నెహ్వాల్ రిటైర్మెంట్. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించి బ్యాడ్మింటన్లో ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి మహిళగా సైనా చరిత్ర సృష్టించారు. 2015లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ దక్కించుకున్నారు. అర్జున, ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను సైనా అందుకున్నారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఏ దేశం ఆతిథ్యమిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.